రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మహారాష్ట్ర కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రుల పదవీ ప్రమాణ స్వీకారాన్ని చూసింది। చాలా నాటకీయమైన పరిణామాల మధ్య ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు। ముఖ్యమంత్రిగా ప్రజల ముందు ప్రమాణ స్వీకారం చేశారు। వారికి లభ్యమైనంత కాలము వాళ్ళు ప్రజల సేవలో లేకపోతే ముఖ్యమంత్రిగా తమ బాధ్యతల్ని ఒకరు నిర్వహించారు, మరొకరు నిర్వహించబోతున్నారు। అయితే ఈ 2 పదవీ ప్రమాణ స్వీకారాలు 2 భిన్న రాజకీయ సంస్కృతులకి అద్దం పడుతున్నాయి। 2022లో ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ నుంచి శివసేనలోని ఒక మెజారిటీ దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే నాయకత్వంలో వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు। అందరూ ఊహించింది ఏంటంటే 105 సీట్లు ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుంది, ఏక్నాథ్ షిండేని ఉప ముఖ్యమంత్రి చేస్తుందని భావించారు। అయితే బీజేపీ పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి రకరకాల సామాజిక సమతౌల్యాలకు సంబంధించిన అంశాలను అంచనా వేసి చిట్ట చివరి క్షణంలో ఒక నిర్ణయం తీసుకుంది। కేవలం 40 మంది ఎమ్మెల్యేలే ఉన్న ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయాలి, గతంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రంలో అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ని ఉప ముఖ్యమంత్రి కావాలని చెప్పింది। ఈ పదవీ ప్రమాణ స్వీకారం అత్యంత నాటకీయమైన పరిస్థితుల్లో జరిగింది। విలేకరులు కానీ విశ్లేషకులు కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో తక్కువ సీట్లు ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఊహించని రీతిలో ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతానని ఊహించలేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు। ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారని అందరూ భావించినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు। ఎక్కడా ఒక్క మాట లేదు, ఒక్క విమర్శ లేదు, అధిష్టానం పట్ల అసంతృప్తి లేదు, ఒక్క రకమైనటువంటి ప్రకటన లేదు, ఏ ఒక్క మాట మాట్లాడకుండా దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం శిరోధార్యంగా భావించి ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవిని చేపట్టారు। ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన తరువాత 2 సంవత్సరాలు ఆయన షిండేతో కలిసి పనిచేశారు। ఈ 2 సంవత్సరాల్లో ఒక్క సందర్భంలో కూడాను షిండేకి ఫడ్నవీస్కి మధ్య ఘర్షణ వచ్చింది, అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఇద్దరు మాట అనుకున్నారు, నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి, ఇటువంటి వార్త రాలేదు। 2 సంవత్సరాల్లో కూడాను షిండేను పడగొట్టేందుకు కానీ ఆయన పార్టీని చీల్చేందుకు కానీ ఫడ్నవీస్ ప్రయత్నించలేదు। అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి ఆయన ఈ 2 సంవత్సరాలు పనిచేశారు। 2 సంవత్సరాల తర్వాత 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అతిపెద్ద పార్టీగా గతం కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకుంది। షిండే గ్రూపు కూడాను గణనీయంగా సీట్లు వచ్చినాయి। ఈసారి అత్యధిక సీట్లు సంపాదించిన కారణంగా, అధికారానికి అత్యంత చేరువలో ఉన్న కారణంగా బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా పెట్టాలని నిర్ణయించింది। ఇది కూడా అధిష్టాన నిర్ణయమే, దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ణయం కాదు। దీనిని షిండే వ్యతిరేకించారు। నిజానికి కూడికలు తీసివేతల రాజకీయంలో ఆరితేరినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్ గొడవ పెడతారని అందరూ భావించారు। హిందుత్వ పాలిటిక్స్ చేస్తానని చెప్పుకునేటటువంటి ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ ఠాకరే ఎక్స్పెరిమెంట్ తన కళ్ళ ముందు ఉన్నప్పటికీ అలకలు బూనడము, మాట్లాడకపోవడము, సొంత ఊరికి వెళ్ళడము, వైరల్ ఫీవర్ అని చెప్పడము, గొంతు మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నానని చెప్పడము, మొత్తానికి అలకపాన్పు మీద కూర్చున్నారు। ఆయనను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టమంటే అలకపాన్పెక్కి కూర్చున్నారు। ఇద్దరు నాయకులు, ఒక ఆయన ముఖ్యమంత్రి అవ్వవలసిన వ్యక్తి చిట్ట చివరి క్షణంలో నువ్వు లేదయ్యా నువ్వు వనవాసానికి వెళ్ళాలి అని రాముడికి చెప్పినట్టుగా పార్టీ అధిష్టానం నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్తే మారు మాట్లాడకుండా పార్టీ అధిష్టానపు ఆజ్ఞను పాటించాడు। ఇక్కడ
అమిత్ షా నా యొక్క గురువు, లేకపోతే మోదీ నా గురువు, వాళ్ళ మాట నా శిరోధార్యం అని చెప్పేటటువంటి షిందే, వాళ్ళ మాటను పాటిస్తానని చెప్పేటటువంటి ఏక్నాథ్ షిందే రకరకాల వేషాలు వేసి మొత్తం 4-5 రోజుల పాటు, వారం కన్నా ఎక్కువ రోజుల పాటు డ్రామా చేశారు. బీజేపీ ఆయన మాట వినదని ఆయనకి తెలుసును. ఎందుకంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పూర్తిగా బీజేపీకి మద్దతు ఇచ్చింది. బీజేపీ కూడాను మరొక 5-6 ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల మద్దతుని సంపాదించుకుంది. మరొక 6-7 వేరే పార్టీల్లోంచి తెచ్చుకున్నట్టయితే బీజేపీ సొంత బలం మీద ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. దానికి అజిత్ పవారు అక్కర్లేదు, ఏకనాథ్ షిందే అక్కర్లేదు. అటువంటి పొజిషన్లో బీజేపీ ఉంది. అయినప్పటికీ ఏకనాథ్ షిందే అలకపాన్పెక్కారు. ఆయన ఎవరో ఒకళ్ళు పలకరించాలి, ఆయనతో మాట్లాడాలి, లేకపోతే ఆయనను బుజ్జగించాలి, ఆయన కోరినటువంటి పదవులు ఇవ్వాలి అని చెప్పి ఆయన అలకపాన్పెక్కి ఒక కొంతకాలం పాటు మహాయుతి అంటే బీజేపీ, శివసేన, అజిత్ పవార్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మహాయుతి అంటారు మహారాష్ట్రలో. ఆ గ్రూప్ యొక్క పరువుని రోడ్డుకి ఇచ్చాడు. అయితే బీజేపీ ఆయన డిమాండ్ ఒక్కదానికి తలొగ్గలేదు. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారు, హోంశాఖ అడిగితే అది ఇవ్వలేదు, స్పీకర్ పదవి అడిగితే అది ఇవ్వలేదు. చిట్ట చివరికి ఎవరన్నా వచ్చి నన్ను అలకపాన్పు నుంచి దిగమంటే చాలు నేను దిగేస్తానని చెప్పి ఆయన ఎదురు చూసిన ఢిల్లీ నుంచి ఒక్కరు ఆయన్ని పలకరించలేదు. చిట్ట చివరికి దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికి వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడగానే అలకపాన్పు దిగేసి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరు రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలిని చూడండి. దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర నిరాశ ఎదురైనప్పటికీ కూడాను పార్టీ అధిష్టానపు నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయాన్ని ఆయన నెత్తిన పెట్టుకున్నారు, దాన్ని పాటించారు, క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నారు. ఏకనాథ్ రానడే తన గ్రూపుని నిలబెట్టుకోవలసి నాయకుడిగా ఉండవలసినటువంటి వ్యక్తి ఏమీ సాధించలేదు, అలకపాన్పెక్కి అలుసైపోయారు. అంటే రాజకీయ సంస్కృతి మిగతా పార్టీలకు బీజేపీకి ఎంత భిన్నంగా ఉంది అన్నది ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి విషయం. బీజేపీలో ముఖ్యమంత్రి కావాలన్నటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడాను ఏకనాథ్ దేవేంద్ర ఫడ్నవీస్ ఓపిక పట్టారు. 2 సంవత్సరాలు ప్రజా మద్దతు వచ్చిన తరువాత, పార్టీ చెప్పిన తరువాత మాత్రమే పదవిని స్వీకరించారు. తాను ఏమీ చేయలేడని తెలిసినప్పటికీ కాసేపు నాటకాలాడి అలకపాన్పెక్కి చిట్ట చివరికి ఉన్న పరువుని కాస్త తగ్గించేసుకుని ప్రజల మధ్య పలుచనైపోయి, అందరి మధ్య అలుసైపోయి ఏకనాథ్ షిందే ఏమి సాధించినట్టు? ఏమీ సాధించలేదు. కోరిన డిపార్ట్మెంట్లు రాలేదు, స్పీకర్ పదవి రాలేదు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడాను ఇప్పుడు ఆయనని నాయకుడిగా భావించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఏమీ సాధించలేకపోయాడు. రాజకీయ పరిపక్వతను కూడా ఆయన ప్రదర్శించలేకపోయారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రి / ఉప ముఖ్యమంత్రుల, కొంతకాలం ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి, కొంతకాలం ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి, తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి, ఈ ఇద్దరు నాయకుల వ్యవహార శైలి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సంస్కృతిలో ఉన్నటువంటి 2 భిన్న ధృవాలకి అద్దం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.